హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సర్క్యూట్స్ అంటే ఏమిటి, అందులో లోయర్ సర్క్యూట్ అంటే ఏమిటి, అప్పర్ సర్క్యూట్ అంటే ఏమిటి, ఆ సర్క్యూట్స్లో అమౌంట్ బ్లాక్ అయినప్పుడు ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ సర్క్యూట్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్, అప్పర్ సర్క్యూట్ అండ్ లోవర్ సర్క్యూట్. ఇట్స్ లైక్ రేంజ్ వాల్యూ ఫర్ ద స్టాక్, అప్పర్ వాల్యూ అండ్ లోవర్ వాల్యూ. ఈ సర్క్యూట్స్ ఎందుకంటే హ్యూజ్ ఫాల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మాసివ్ గెయిన్స్ వచ్చినప్పుడు కానీ ఏంటంటే ఆ స్టాక్కి డిస్ట్రప్షన్స్ ఏమి రాకుండా స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి ఈ లిమిట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. యూస్ఫుల్ ఎవరికంటే ఇన్వెస్టర్స్కి, బ్రోకర్స్కి, ట్రేడర్స్కి. ఎందుకంటే ఒకేసారి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ లిమిట్స్ అనేవి లేనప్పుడు స్టాక్ అనేది మ్యాక్సిమం పడిపోవచ్చు. సో అందుకని లిమిట్స్ ఉంటే ఏంటంటే మ్యాక్సిమం ఆ లిమిట్ వరకే పడిపోతుంది. లేదా ఏదైనా మంచి గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే స్టాక్ అనేది హ్యూజ్గా గెయిన్ అవ్వకుండా కొంత అప్పర్ లిమిట్ వరకు గెయిన్ అయ్యేంత వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిస్ట్రప్షన్స్ అనేవి లేకుండా స్టాక్ ఎక్స్చేంజెస్ ఈ లిమిట్స్ అనేవి పెడుతూ ఉంటాయి. మనం ఈ సర్క్యూట్స్ ఎన్ని టైప్స్ చూద్దాం. సర్క్యూట్స్ కొన్ని స్టాక్స్కి వచ్చేసరికి 2%, 5%, 10% అండ్ 20%. ఆ స్టాక్ లిక్విడిటీని బట్టి ఈ పర్సంటేజ్ అనేది స్టాక్ ఎక్స్చేంజెస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనం ఒక స్టాక్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నప్పుడు వాటి లోవర్ సర్క్యూట్ వాల్యూస్, అప్పర్ సర్క్యూట్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు 2% లిమిట్ అనుకున్నప్పుడు స్టాక్ ప్రైస్ లోవర్ సర్క్యూట్ 98, అప్పర్ సర్క్యూట్ వచ్చేసి 102. లేదా 5% అనుకున్నప్పుడు లోవర్ సర్క్యూట్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్, అప్పర్ సర్క్యూట్ వచ్చేసరికి 105 రూపీస్. ఇప్పుడు 10% లోవర్ సర్క్యూట్ ప్రైస్ వచ్చేసరికి 90 రూపీస్, అప్పర్ సర్క్యూట్ ప్రైస్ వచ్చేసరికి 110 రూపీస్. ఇఫ్ ఇట్ ఈస్ 20%, లోవర్ సర్క్యూట్ ప్రైస్ వచ్చేసరికి 80 రూపీస్, అప్పర్ సర్క్యూట్ ప్రైస్ వచ్చేసరికి 120 రూపీస్. సో ఇలా బేస్డ్ ఆన్ స్టాక్ ప్రైస్ని బట్టి, ఆ లిమిట్స్ని బట్టి మనం అది క్యాలిక్యులేట్ చేసుకుని అంతవరకు మాత్రం వెళ్ళగలదని చెప్పేసి డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఈ లోవర్ సర్క్యూట్ వాల్యూస్, అప్పర్ సర్క్యూట్ స్టాక్స్లో నుంచి లోవర్ సర్క్యూట్ స్టాక్లో నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఆ ఎగ్జిట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అప్పర్ సర్క్యూట్ వాల్యూస్లోంచి అది అప్పర్ సర్క్యూట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాంట్లో నుంచి ఎలా ఎంట్రీ తీసుకోవాలని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నేను జీరోదా అప్లికేషన్లో లాగిన్ అయ్యాను. ఎస్ బ్యాంక్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది లోవర్ సర్క్యూట్ వాల్యూస్ టచ్ చేసింది కాబట్టి. సో రేపు మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఏ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈరోజు స్టాక్ ప్రైస్ వచ్చేసుకుని 19.45. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 19.45 ఇంటూ 0.95. 0.95 వాల్యూ అనేది కాన్స్టెంట్ వాల్యూ, అది మనం యూజ్ చేయాలి లోవర్ సర్క్యూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే. ఇప్పుడు మనం 18.47 ఉంది. 18.47 అనేది ఇక్కడ తీసుకోదు. ఇది ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 5s కానీ 10s కానీ తీసుకుంటూ ఉంటుంది. 18.47 ఇన్వాలిడ్ వాల్యూ, నియరెస్ట్ వాల్యూస్ 4550 ఇలా ఉంటుందన్నమాట. సో దానికి ఏం చేయాలంటే రౌండ్ ఆఫ్ చేసి వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 47 కన్నా 45 తీసుకున్నాం అంటే ఏంటంటే 5% కన్నా తక్కువ పడిపోతుంది. సో అందుకని మనం వాల్యూ ఏం చేసుకుంటే పై వాల్యూ తీసుకుంటాం. 18.50 వాల్యూ అనేది తీసుకొని మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఆర్డర్ అనేది ఏమో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, లేదా ప్రీ మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏమో ఆర్డర్ చేస్తాను. ఏమో ఆర్డర్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఆఫ్టర్ మార్కెట్ ఇస్ క్లోజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఎగ్జాంపుల్ 1 క్వాంటిటీ, ప్రైస్ వచ్చేసరికి 18.50. సో ఇలా ఆర్డర్ అనేది ప్లేస్ చేసి సెల్ చేస్తాం అనమాట. లేదు నార్మల్గా ప్రీ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మార్నింగ్ 9 నుంచి 9-8 వరకు ప్రీ మార్కెట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో 9కి ఓపెన్ అయిన తర్వాత మీరు నార్మల్ ఆర్డర్, రెగ్యులర్ ఆర్డర్లోకి వెళ్ళి ప్రైస్ అనేది లోవర్ సర్క్యూట్ హిట్ అవుతుంది అనుకుంటే ప్రైస్ అనేది 18.50 పెట్టేసి సెల్ చేసేయచ్చు. సో అలా లోవర్ సర్క్యూట్ వాల్యూస్ అనేది అలా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే టైం అనేది పడుతుంది అనమాట. సో ఏంటంటే పెట్టిన బట్టి రాదు. సో 1 or 2 days ట్రై చేసినప్పుడు మాత్రం మనకు అలా ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉండదు అనమాట. సో అలా లోవర్ సర్క్యూట్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనం అప్పర్ సర్క్యూట్ వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ డిహెచ్ఎఫ్ఎల్ తీసుకున్నాను. సో నేను దాంట్లో ఎంటర్ అవుదాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ప్రైస్ ఎంత ఉంది? 41.70 ఉంది. సో దాని ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే తీసుకోండి 41.70.
41.70 ఇంటూ 1.05 అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో ఆ కాన్స్టెంట్ వాల్యూ పెట్టి మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి అప్పర్ లిమిట్ వాల్యూ అనేది వస్తుందన్నమాట 43.78. సో 43.78 అంటే మనకి ఆ 78 వాల్యూ అనేది ప్లేస్ చేయడానికి ఆర్డర్ రాదు. సో దానికి ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ చేస్తాం. రౌండ్ ఆఫ్ అంటే దీని నుంచి లోయర్ వాల్యూ తీసుకుంటాం. సో 75 43.75తో 43.75తో మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి బై ఆర్డర్లోకి వెళ్ళి సేమ్ మీరు ఏమో ఆర్డర్ అయినా ప్లేస్ చేయొచ్చు. ఏమో ఆర్డర్ ఎప్పుడంటే ఈవినింగ్ 350 ఆ టైం నుంచి ప్లేస్ చేయొచ్చు. 350 నుంచి 4 o'clock ఆ టైంలో చేయొచ్చు. నార్మల్ టైం తర్వాతనే చేయొచ్చు. లేదా రెగ్యులర్ ఆర్డర్ అంటే నా ప్రీ మార్కెట్ ఆర్డర్ 9 నుంచి 9:08 వరకు ఎప్పుడైనా ప్లేస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే 43.75, ఎందుకంటే రౌండ్ ఆఫ్ వాల్యూ అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 780 నేను యాడ్ చేశానంటే అది తీసుకోదు వాల్యూ. వాల్యూ మస్ట్ నాట్ బి వ్యాలిడ్, ఇన్వాలిడ్ వాల్యూ అని చూపిస్తుంది. సో ఏంటంటే 43.75 అలా పెట్టి వేసి బై ఆర్డర్ చేస్తాం అనమాట. సో సేమ్ ఇది కూడా లోయర్ సర్క్యూట్ లాగానే కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో 2-3 times ట్రై చేసినప్పుడు ఆ స్టాక్లో నుంచి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అవ్వచ్చు అనమాట. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. లోవర్ సర్క్యూట్ అయితే ఏంటంటే 0.95 పెట్టి మల్టిప్లై చేస్తాం స్టాక్ ప్రైస్ని, దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తాం. అదే అప్పర్ వాల్యూ అయితే 1.05 పెట్టి స్టాక్ ప్రైస్ని మల్టిప్లై చేసి దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తాం అనమాట. ఇప్పుడు లోవర్ వాల్యూస్ తీసుకోవాలి. అప్పర్ వాల్యూస్ తీసుకుని ఏంటంటే రేంజ్ దాటిపోతుంది. ఇప్పుడు దాన్ని 43.75 43.80 అని తీసుకున్నప్పుడు ఏంటంటే రేంజ్ అనేది 5% కన్నా ఎక్కువ అయిపోతుంది. సో లిమిట్ అనేది దాటిపోతుంది కాబట్టి లోవర్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. సో అలా ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఆ ప్రైసెస్ అనేది తీసుకుంటాం. దట్స్ ఇట్ అబౌట్ లోవర్ సర్క్యూట్స్. నేను మ్యాక్సిమం ఇలా లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ టచ్ చేసే స్టాక్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాటి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో కొన్నిసార్లు ఎగ్జిట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మ్యాక్సిమం వాటిని అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇప్పుడు మనం ఆ లోవర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ వాల్యూస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాం. ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్ ఇలా nseIndia.com ఎంటర్ చేసినప్పుడు మనకి హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ డేటా, డైలీ మార్కెట్ రిపోర్ట్స్. ఇక్కడ నుంచి మనం కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రైస్ బ్యాండ్ చేంజెస్ ఫ్రమ్ నెక్స్ట్ ట్రేడ్ డేట్, అంటే నెక్స్ట్ ట్రేడ్ నుంచి ప్రైస్ బ్యాండ్ ఎలా చేంజ్ అవుతుందో చూపిస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేస్తాం. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూద్దాం. ఈక్విటీ 11th నుంచి ఇప్పుడు సో ఈ స్టాక్స్ అనేది ప్రైస్ బ్యాండ్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ తీసుకున్నాం అంటే 10% నుంచి 5% చేంజ్ అయింది. సో ఇలా డైలీ కొన్ని స్టాక్స్ను వాటి లిక్విడిటీని బట్టి డైలీ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇవి స్టాక్ ఎక్స్చేంజెస్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఏదైనా డౌట్లు ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.